నిత్య మీనన్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. వరుసగా మంచి హిట్ చిత్రాల్లో భాగమైంది. తనదైన అద్భుతమైన నటనతో మెప్పించింది. హీరోయిన్ల విషయంలో హైట్, జీరో సైజ్ అనే పారామీటర్స్ తో సంబంధం లేకుండా సినిమాల్లో రాణించొచ్చు, స్టార్ హీరోయిన్ గా ఎదగవచ్చు అని నిరూపించింది. ప్రస్తుతం తెలుగుకి దూరంగా ఉంటూ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. చాలా వరకు తమిళం, మలయాళంలోనే మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమె విజయ్ సేతుపతితో కలిసి సార్ మేడం అనే తమిళ మూవీలో నటించింది. ఈ నెల 25న శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది మూవీ. రీసెంట్ గా ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నిత్య మీనన్ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జీవితంలోని అనుభవాలతో మ్యారేజ్ పై బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రేమ గురించి చాలా ఏళ్ల క్రితం ఆలోచించిందంట నిత్య. ఇప్పుడు దానికి తన జీవితంలో ప్రయారిటీ ఇవ్వటం లేదని అంటుంది. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా మనకు జీవితంలో సోల్మేట్ ఉండటం తప్పనిసరి అని గతంలో అనిపించిందని, అలా సోల్మేట్ ని వెతికిన సందర్భాలు కూడా ఉన్నట్టు తెలిపింది. అయితే ఈ జర్నీలో తనలో చాలా మార్పు వచ్చిందని, వేరే రకంగానూ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చని అర్థం చేసుకున్నట్టు చెప్పింది నిత్య మీనన్. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమించిన వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవటం సాధ్యం కాదు అని, రతన్ టాటా కూడా వివాహం చేసుకోలేదని, పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని, అది జరిగినా జరగకపోయినా మార్పు ఉండదని చెప్పింది. అయితే కొన్నిసార్లు తోడు లేనందుకు బాధ కలిగించినప్పటికీ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందించాలని తెలిపింది. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానని, ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగాలని నిత్య మీనన్ తెలిపింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తను లవ్ బ్రేకప్ కారణంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తుందా అనేది ఆశ్చర్యంగా మారింది. నిత్య మీనన్ గతంలో ఓ నటుడితో ప్రేమలో ఉన్నట్టు, ఆయన్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే అది బ్రేకప్ అయిందని, దీంతో ప్రేమ, పెళ్లిపై ఆసక్తి తగ్గిపోయిందని అర్థమవుతుంది. నిత్య మీనన్ అలా మొదలైంది చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత ఇష్క్, జబర్దస్త్, గుండెజారి గల్లంతయిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, జనతా గ్యారేజ్, భీమ్ల నాయక్ వంటి చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. ఇప్పుడు తమిళం, మలయాళ, కన్నడ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఓటీటీ మూవీస్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది.